ఈ విషయంలో బాధితుడిగా నేను సమాధానం చెప్పాలా? బ్రాహ్మణుడు మన ఇద్దరం శూద్రులమే కాబట్టి నేను అంటరాను, మీరు శూద్రులు. ఓకే, నన్ను అంటరాను చేసింది బ్రాహ్మణిజం. బ్రాహ్మణిజం అనేదాన్ని బ్రాహ్మణులు అని ఒక మనిషిగా చూడట్లేదు, ఒక ఆలోచనగా, ఒక విలువలుగా, ఒక వ్యవస్థగా మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, బ్రాహ్మణిజం అనేదాన్ని మనం వ్యతిరేకించాలన్నా వద్దా? బ్రాహ్మణిజంలో ఒక బ్రాహ్మణుడు అంటరానితనాన్ని పాటించట్లేదు, ప్రతి కులం ఇంకో కులాన్ని అంటరాని కులంగా పాటిస్తుంది, అమలు చేస్తున్నది. ఇప్పుడంటే కొద్దిగా తగ్గింది, కానీ ఉన్నారు. ప్రతి కులము ఇంకొక కులాన్ని అంటరాని కులంగా చూసే ఒక మానసిక స్థితిని, ఒక ధార్మిక దాని లెజిటిమసీని, ఒక రిలీజియస్ లెజిటిమసీని, చట్టబద్ధతని ఎవరిచ్చిరండి? ఆ ధర్మం ఇచ్చింది. దాన్ని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నించొద్దండి, మనుషుల్ని ప్రశ్నించండి. శూద్ర విద్యారహత అనేది మనుస్మృతి అన్నదా లేదా? అరే మీరేమంటారండి, భలే ఉన్నారు. నా స్త్రీ విద్యారహత అనేది మనుస్మృతి. వినండి సార్ ఒక మాట, వీళ్ళందరూ చాలా తెలివికల్లోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనధర్మ శాస్త్రాలన్నింటినీ ఎక్కడెక్కడైతే మనం క్వశ్చన్ రేజ్ చేసి ఇది సరి అయింది కాదు అని అంటున్నామో వాటన్నింటి చాలా సింపుల్గా అవి ప్రక్షిప్తాలని అంటారు. లేదా ఇప్పుడు ఇంకా తెలివి మీరిలు వీళ్ళు మనుస్మృతిని కూడా ఈ ఏవైతే మనం ఆబ్జెక్షన్ చెప్తున్నామో వాటన్నిటిని తొలగించేసి మంచి అసలైన ఒరిజినల్ బుక్ ఇదండి అవన్నీ ప్రక్షిప్తాలని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళు పాడు చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు చొప్పించారు.